యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాయబ్ తహసీల్దార్ మరియు సిబ్బందితో సమీక్ష అనంతరం కార్యాలయంలో సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణిపై సమావేశం నిర్వహించి తప్పుడు రిపోర్టు పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయ పాలన పాటించని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం ఉన్న అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు రిజిస్టర్ని పరిశీలించారు. కుల ధృవీకరణ మరియు ఇతర సేవలను వెంటనే పరిష్కరించాలన్నారు. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ వంటి సేవలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మీ సేవ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ 10వ తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులు మంచి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా వసతులు సౌకర్యాలు అన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర ఎమర్జెన్సీ కింద మెడికల్ కిట్ కు సంబంధించినటువంటి తోటి సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా మన డీసీపీ గారి హయాంలో పకడ్బందీగా జరుగుతుంది. సో ఇది పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరగడానికి అధికారులందరితో కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ సాయంత్రం నిర్వహిస్తున్నాం. ఎటువంటి పొరపాట్లకి అదేవిధంగా దేనికి కూడా తప్పిదాలు తావివ్వకుండా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇకపోతే రెవెన్యూ పరంగా కూడా ఇప్పుడే దృష్టి సారించాం. ముఖ్యంగా ఎక్కువగా దీంట్లో క్లియర్గా తహసీల్దార్ ఆఫీసుని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. ఈరోజు యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీసులో ఉండడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించినటువంటి కోర్టు కేసు రిజిస్టర్స్ కానీ తర్వాత ఇతరత్ర ఉండాల్సిన రిజిస్టర్స్ ఉన్నారా లేదా, సమయానికి వస్తున్నారా లేదా, అదేవిధంగా ఈ యొక్క భూమి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం పేపర్ వర్క్ చేసి ప్రతిపాదనలు పంపితే అటు వారిపై చర్యలు తప్పవని ఈ పాటికే పలుమార్లు హెచ్చరించినాం. ఎవరైనా సరే దాన్ని క్రమం తప్పించి దాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే ఇటువంటి అస్తవ్యస్తమైనటువంటి ప్రతిపాదనలు పంపడము లేకపోతే వారు క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్న దాన్ని వేరే రకంగా చిత్రీకరించి చేయడం చేస్తే కఠినమైన చర్యలు తప్పవని వాళ్ళ తహసీల్దార్లకి ప్రతి సమావేశంలో హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మండలానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తహసీల్దారే స్వయంగా ఉన్న సమస్యలే తక్కువ కాబట్టి తహసీల్దారే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదా, నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఫైల్స్ పంపడం కానీ లేకపోతే వారి దగ్గర పరిష్కరించడం కానీ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సివిల్ సప్లైకి సంబంధించి కానీ తర్వాత ఇతరత్ర విభాగాలకు సంబంధించి కానీ ఇరిగేషన్ సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యకు సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం. ఇప్పటికే ఇంకా తీవ్రతరం చేస్తాం. ఆల్రెడీ మండల స్థాయిలో ఏఈఆర్డబ్ల్యూఎస్ తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓలతో కమిటీ చేశాం. పంచాయత్ సెక్రటరీ నిరంతరం గ్రామాల్లో ఉంటూ ఎక్కడ కూడా మంచినీటి సమస్య రావద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇసుక రవాణాని సహించేది లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు పడిపోవడానికి ప్రధాన కారణం అక్రమంగా ఇసుక తవ్వడం, చాలా డెప్త్తో తవ్వడంతో భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. ఈ యొక్క జిల్లాలో కూడా భూగర్భ జలాలు చాలా క్షీణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం తరతరాలుగా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కాపాడుకోవాలి. రైతన్నలకు కానీ తాగునీటికి కానీ అంటే ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలి. ఇది ప్రజలందరూ కూడా సంబంధించిన సమాచారం పోలీసు మరియు రెవెన్యూ విభాగానికి ఎప్పటికప్పుడు ఇచ్చి వాళ్ళతో కూడా సహకరించాలి. వారికి ఉండే సిబ్బంది తక్కువ కాబట్టి సహకరించినట్టయితే దీన్ని నివారించే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విభాగాలను పటిష్టం చేసుకుని జిల్లాని అభివృద్ధి పరంగా మన సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.